ముఖ్యమంత్రి భాష మార్చుకోవాలన్నది చర్చ. లాగుల తొండలు, చీరి చింతగడతాం, ఇంకోటి ఆయన ఉపయోగించిన పదాలు చాలా దారుణంగా ఉన్నాయన్నది ఒక చర్చ. దీన్ని మీరు ఏకీభవిస్తున్నారా? అంటే ముఖ్యమంత్రి మొదలుపెట్టిండా లాగుల తొండాలు కడతామని? హ్మ్. రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టలే ఆ భాషను. మొదలుపెట్టినోడు కేసీఆర్ గారు. హ్మ్. ఇప్పుడు ఆపోజిట్ 2020 ఆడుతుంటే ఆయన టెస్ట్ మ్యాచ్ ఆడాలనా? హ్మ్. రేవంత్ రెడ్డి టెస్ట్ మ్యాచ్ ఆడితే మరి 2020 మ్యాచ్ వాళ్ళు 10-20 ఓవర్స్ మ్యాచ్ మాట్లాడుతున్నారు, సిక్స్లు కొడతా ఉంటే ఈయనేమో క్యాచ్లు పట్టుకుంటా 1 రన్ కూడా తీసుకుంటా ఆపుతారా? ఇట్లా ఉండదు రాజకీయాలు. అట్లెందుకు అనుకుంటున్నారు? అవతలోడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇప్పుడు ఈయన ఇష్టం వచ్చినట్టు ఎక్కడ మాట్లాడలే. తొండలు కడతామనే పదం కేసీఆర్దే. మొన్న కూడా హరీష్ రావు మాట్లాడాడు బాధ్యత లేకుండా. వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి తాను మాట్లాడుతున్నది ఏంటంటే ఎట్లా డెవలప్ చేస్తున్నాం, గతంలో జరిగినటువంటి విధ్వంసం ఎట్లా ఉందనేటటువంటిది క్యాచబుల్ వర్డ్స్లో అక్కడిక్కడ 2-3 పదాలు వాడితే వాడొచ్చు కానీ కాక సరే అది కూడా వాడొద్దని చెప్దాం. ఆయన చాలా తగ్గిండినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఎన్నికల కంటే ముందు మాట్లాడిన దానికి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడుతున్నటువంటి మాట్లాడక మధ్య చాలా తేడా ఉంది మనం గమనిస్తూ ఉంటే. సరే అలవాటు కొద్ది అక్కడిక్కడ కొన్ని 1-2 వస్తే తగ్గించుకుంటాడు. నేనేమన్నానికి ప్రతిపక్ష పార్టీ బాధ్యత ఏమున్నది? విధ్వంసం చేసిన నీతులు చెప్తే పరిస్థితి వచ్చింది ఇవాళ. రోజు కదా సీఎం కుర్చీ నిన్ననే సీఎం వస్తే సీఎం కుర్చీని గౌరవించడా? కేటీఆర్ ఇంత దిగజారుడు రాజకీయాలు ఇది నాకు అర్థం కాదు. ఇటువంటి వాడు అవసరమా? ఎమ్మెల్యేగా ఇటువంటి వాడు అసెంబ్లీలో కూర్చోవడం అవసరమా అని ప్రజలు అనుకుంటారు ఇవాళ. కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా బాధ్యతాయుతంగా రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా తొందరపడకుండా, ఎక్కడ కూడా సమన్వయం కోల్పోకుండా, ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇచ్చుకుంటా ఇది పోతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ బెలయ్య నాయక్ గారు.